కోపం ఏదైతే ఉందో కోపం వల్ల కూడా మానవుడికి చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఈ కోపం ఏదైతే ఉందో కోపం మానవుడికి ఉండాలా అవసరం లేదా? ఉండాలా అవసరం లేదా? కోపం ఉండాల్సినప్పుడు ఉండాలి, నటించాల్సినప్పుడు నటించాలి, అవునా లేదా? ఉదాహరణకి పిల్లలు గొడవ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? కోపాన్ని నటించాలి. నటిస్తున్నాము. నిజంగా ఎవరైనా మనకి నష్టం చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, కోపం వస్తుంది అప్పుడు, అవునా లేదా? అయితే కోపంలో ఉన్నది నటించాల్సినప్పుడు నటించాలి. ఉదాహరణకి ట్రాఫిక్లో మనం చూస్తున్నాం, 5 నిమిషాల ముందు అతనెవరో ఇతనికి తెలియదు, ఇతనెవరో అతనికి తెలియదు, గొడవ అయిపోతుంది, కోపాలు వచ్చేస్తున్నాయి, చివరికి ప్రాణాలు తీసుకుని దాకా వస్తున్నారా లేదా? అలాంటప్పుడు కోపం అవసరమా? లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకున్న కోపాన్ని దిగమింగుకోవాలి, అవునా లేదా? ఉదాహరణకి జనరల్గా నేను ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతుంటాను. నేనేం చేస్తానని మీకు చెప్తాను. ఉదాహరణకి కార్లో వెళ్తున్నాం, వ్యక్తి కట్ చేసుకునే వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత తప్పు అతందే, మనం ఏమైనా అంటామనేసి వాళ్ళే ముందంటారు, కళ్ళు కనబట్టలేదా అనేసి, అంటారా లేదా? ఇలాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి కోపం అనేది వస్తుందా లేదా? వచ్చా మనం ఏం చేయాలి? మనం కూడా మాట అనాలా? ఏం చేయాలి? ఎవరు చెప్తారు? వదిలేయాలా? మనం సారీ చెప్పాలా? నేనేమనుకుంటానంటే ఆ టైంలో నన్ను కూల్ చేసుకోవడం కోసం, అతని మీద కోపం రావడం, నేను చేసుకునే విషయం ఏంటంటే అంటాడు, ఈరోజు పాపం ఇంట్లో పెళ్ళం కొట్టిందేమో టెన్షన్లో ఉన్నాడు అనుకుంటాను. ప్రాక్టికల్గా నేను అనుకునే విషయం అది. అంటే అప్పుడు నాకు అతని కోపం వస్తుందా, జాలి వస్తుందా? జాలి వస్తుంది. నవ్వుకొని నా దారి నేను వెళ్ళిపోతాను.